గుమ్మడికాయ కర్రీ. చూడండి సాఫ్ట్గా అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. గుమ్మడికాయ కూరకు కావాల్సినవి, నేను గుమ్మడికాయ ఆకు తీసుకున్నాను, కరివేపాకు, మునగాకు, తరిగిన ఉల్లిపాయ, 1½ ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క చిన్న ముక్క, ఒక యాలకాయ, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, కొంచెం కొబ్బరి, ఒక 2-3 పచ్చిమిర్చి, కారం, ఉప్పు. ఎలా చేయాలో చూపిస్తాను. గుమ్మడికాయ కడిగి లోపలంతా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ పేస్ట్ అండి, మిగతా అన్ని కొబ్బరి, ఉల్లిపాయ, లవంగాయ, వెల్లుల్లి, అల్లం అన్నీ కలిపి పేస్ట్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలో. స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను. 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. కరివేపాకు, మునగాకు, పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పేస్ట్ వేసుకుందాం. ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. కొంచెం టైం పడుతుంది. నేను ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో నేను గుమ్మడికాయ ముక్కలు వేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పు నేను పేస్ట్లో వేసాను కాబట్టి దీనిలో వేయట్లేదు. కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు వేస్తున్నాను కొంచెం. ఒక్క 1 మినిట్ మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. దీనిలో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇది బెల్లం పాకం అండి. నేను బెల్లం 1 కేజీ తీసుకొచ్చి ఇట్లా పాకంలాగా పట్టి బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని. చాలామంది బెల్లం లేకుండా కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు బెల్లం వేసే అలవాటు చేసింది. దానివల్ల నేను బెల్లం వేసే వండుతున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాము. గుమ్మడికాయలో బీటా కెరోటిన్ చాలా ఉంటుందండి. ఇది కళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. గుండె, కిడ్నీ ఆరోగ్యానికి కూడా హెల్ప్ చేస్తుంది. బాగా తరచుగా తీసుకోవచ్చు. మన వాళ్ళందరూ కొంచెం అపోహ ఉంటుంది, గుమ్మడికాయ బాగా వాతం చేస్తుంది అని చెప్పేసి. అలాంటిది ఏమి ఉండదు. కంటికి కానీ గుండెకి కానీ చాలా మంచిది. గుమ్మడికాయలో పీచు పదార్థం కూడా ఎక్కువ ఉంటుంది. బాగా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ముక్క ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇట్లా ఫోర్క్తో కొంచెం ఇట్లా గుచ్చి చూస్తే తెలుస్తుంది మనకి. నేను తోలు తీయలేదు. తోలు తీస్తే బెనిఫిట్స్ అన్నీ పోతాయని చెప్పేసి నేను తోలు తీయలేదు. ఇలా ఉంటేనే ముక్క పాడవకుండా చాలా బాగా వస్తుంది. ఉడికిపోయింది ఇది. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇందాక కొంచెం వేసాను, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. గుమ్మడికాయ పులుసులోను, పప్పుచారులోను, సాంబార్లు అన్నిట్లోనూ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. నేను ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడి నుంచి మా రాధమ్మ తీసుకొచ్చిందండి ఫ్లవర్స్. నాకు చాలా బాగున్నాయి కదా.